కేసీఆర్ సారు మీరు చాలా బాధ పెడుతున్నారు. ఉం? మీరు ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యరో తర్వాత ముచ్చట. ఉం? కానీ చెప్పుకునే స్వేచ్ఛ అయితే ఉండాలి కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ ఏం మంది ఇస్తాడు, నా శరీరానికి ఏం పడుతుంది అనేది తర్వాత ముచ్చట. నొప్పి అవుతుందని చెప్పాలి కదా, డాక్టర్ అయితే తినాలి కదా. ఆ? బాధ పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. ఏమంటుండు ప్రొఫెసర్ సార్, ఏమంటున్నాడు? ఆయనకేమైనా ఉద్యోగం అడుగుతుండా, వాళ్ళ బిడ్డకు అడుగుతుండా, వాళ్ళ కొడుకు అడుగుతుండా, వాళ్ళ చుట్టాలకు అడుగుతుండా? ఏమంటున్నాడు? ఆ రోజు సార్ పనికొచ్చిండు ఉద్యమంలో, ఇవాళ ఏమైంది? అరే టీఆర్ఎస్లో లేకపోతే భావస్వేచ్ఛ అయితే ఉండాలి కదా, చెప్పుకునే రైట్ అవుతుంది కదా. మీరు 48,000 పుస్తకాలు చదివినా అని చెప్పిండ్రు ఒకసారి. ఆ పుస్తకాల రాజ్యాంగం లేదా? అలా డెమోక్రసీ గురించి చెప్పలేదా? ప్రజాస్వామ్యం అంటే చెప్పలేదా? ప్రజాస్వామ్యంలో హక్కులు ఏముంటాయో చెప్పలేదా? ఎందుకు ఈ నిర్బంధం? వద్దు సార్, వద్దు. మీరు చేసే పనులు ఒక్కటి కూడా ప్రజాస్వామ్య రంజకంగా లేవు.